అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు కదా. మిమ్మల్ని ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఒక ఆదర్శమైన జంటని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ జనరేషన్ లో, ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఎవరికి వాళ్లే టైం కేటాయించలేనటువంటి ఇంత బిజీ షెడ్యూల్లో శ్రీ కొత్త బ్రహ్మానందరావు గారు, శ్రీమతి రూపా సుందర గారికి 3 కొడుకులు, 3 కూతుర్లు, 5 మనవళ్ళు, 4 మనవరాళ్ళు అందరూ కలిసి వచ్చి ఈ దంపతుల యొక్క 50వ పెళ్లి రోజు వేడుకని అంగరంగ వైభవంగా, ఒక కొత్త జంట పెళ్లి చేసుకుంటే ఎటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయో అంతకంటే కూడా చాలా పవిత్రంగా నోములు, వ్రతాలు, మంగళ స్నానాలు ఈ జనరేషన్కి తగ్గట్లుగా కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధువులంతా కలిసి ఒక పండగ వాతావరణం సృష్టించి చాలా వేడుకగా జరిపించారు. ఇప్పుడున్న జనరేషన్ యూత్కి ఈ జంట చాలా ఆదర్శం అండి. వీళ్ళ ఫ్యామిలీని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా విశేషాలు ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. 50 సంవత్సరాల క్రితం ఏ రామాలయంలో అయితే పెళ్లి జరిగిందో, ఏ ఊర్లో అయితే పెళ్లి జరిగిందో, మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఆ పెళ్లి వేడుకల కార్యక్రమాలని గుర్తు చేసుకుంటూ మళ్ళీ పెళ్లి రోజును అదే కోనాపాలెం గ్రామంలో ఉన్నటువంటి అదే రామాలయంలో కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఆ తీపి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసే విధంగా, మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా చాలా బాగా జరిపించారు. మనం ఈ వీడియోని చూస్తే చాలండి, అసలు ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబంలో మనుషుల మధ్య ఆప్యాయతలు ఎలా ఉండాలి అనేది ఈ జనరేషన్ యూత్కి చాలా అవసరం. కాబట్టి వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఆదర్శంగా తీసుకోవటమే కాదు, లైఫ్ అంటే ఎలా ఎంజాయ్ చేయాలి, లైఫ్లో మనం ఏం సాధించాలి, జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదండి, మనం సంపాదించాల్సినటువంటి మనుషులు, మన కుటుంబ విలువలు, నైతిక విలువలు, ఇవన్నీ కూడా ఈ జంటను చూసి, ఈ కుటుంబాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా, అలాగే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. వీడియోని ప్రతి ఒక్కరూ ఎండింగ్ వరకు చూడండి. చాలా సరదాగా మంగళ స్నానాలు అయితే అయిపోతున్నాయండి. ఇక్కడ ఎవరు కొడుకులో ఎవరు అల్లుల్లో తేడా తెలియకుండా అంత బాగా కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ వేడుకలన్నీ కూడా ఒకే రోజు గజిబిజిగా బిజిబిజిగా ఉండకూడదు, చాలా లాంఛనంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాలు 2 రోజులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫస్ట్ రోజు మంగళ స్నానాలు లాంఛనంగా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేడుక, అలాగే శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకొని ముందుగా దైవ కార్యక్రమాలు జరుపుకొని వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి 2వ రోజు 50వ సంవత్సర వివాహ మహోత్సవ వేడుకలు కార్యక్రమాన్ని లాంఛనంగా, సాంప్రదాయకరంగా దైవ పాటలు పాడుకుంటూ, సాంప్రదాయ వాయిద్యాలతోటి బంధుమిత్రులు, కొడుకు, కోడళ్ళు, కూతురు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సాంప్రదాయ కోలాటతోటి ఇంటి దగ్గర నుంచి ఆలయం దగ్గర దాకా వేడుకతో ఆనందంగా తీసుకువెళ్ళటం జరిగిందండి. ఈ రోజుల్లో కూడా ఇలా చాలా ఐకమత్యంగా చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటిది. వీరిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు వెళ్ళి ఆనందంగా జీవించవచ్చండి. ముందుగా కొత్త బ్రహ్మానందం గారు, శ్రీమతి రూపా సుందర గారి గురించి 2 మాటలు తెలుసుకుందాం. కోనాపాలెం గ్రామంలో అన్ని దేవాలయాల్లో ప్రతిరోజు కూడా గ్రామంలో జరిగేటటువంటి భజనా బృందాలను కలుపుకుంటూ అందరితో ఐకమత్యంగా, చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ ఒక భజనలే కాదండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కలుపుకోల్పోయే మంచి స్వభావం గలవారు. అందువల్లనే గ్రామం మొత్తం కూడా వారితో ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఏ కార్యక్రమం అయినా సరే కలిసి చేస్తూ ఉంటారు. అలాగే భజన బృందానికి మహిళలకు సేవా చీరలు ఇవ్వటంలో కానీ, భజన బృందానికి తాళాలు కానీ, ప్రసాదాలు కానీ, నేనున్నాను అనే భరోసాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తూ అందరినీ కలుపుకొని పోవటమే వారి నైజం. అందువల్లనే ఈ 50వ సంవత్సర పెళ్లి వేడుక కన్నుల పండుగగా బంధుమిత్రులతో, భజన బృందాలతో, వారి కుటుంబ సభ్యులతో ఎంతో వైభవోపేతంగా, ఎంతో ఆనందంగా కార్యక్రమం విజయవంతంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కొత్త బ్రహ్మానందరావు గారు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. కార్తీక మాసంలో ట్రస్ట్ ద్వారా భోజన ఏర్పాట్లు, దైవ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉండేది. ఎవరైనా కానీ అభిమానంతో వేడుకకు పిలవగానే వారు చిన్నవారైనా, పెద్దవారైనా, పేదవారైనా సరే
కార్యక్రమాలని ఎన్ని పనులున్నా కానీ అభిమానంతో వెళ్ళటం జరుగుతుంది. అదే వారి మంచితనం. చిన్నవారు పలకరించినా కానీ అభిమానంతో నవ్వుతూ పలకరిస్తారు. వారు సతీమణి గారు ఒక పార్వతీదేవిలాగా, వీళ్ళిద్దరు జంట కూడా పార్వతీ పరమేశ్వరుల జంటలాగా, రాధాకృష్ణలాగా ఆప్యాయతగా ఎవరితోనైనా సరేనండి నవ్వుతూ వారిద్దరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. లేని వారికి వారి మంచి మనసుతో దానగుణం చేసే మంచి గుణం ఉందండి వీళ్ళిద్దరి దగ్గర. అందువలనే వారు అలాంటి 50వ సంవత్సర కళ్యాణ వేడుక చేస్తుంటే బంధువులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు సగం వారు అంతకు మించి అభిమానులు, స్నేహితులు, భజన బృందాలు విరివిగా రావటం జరిగింది. వారందరినీ చూసి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని చూడటానికి అభిమానులతో పాటు తమ విలువైన సమయాన్ని కేటాయించి నాయకులు కూడా, ఎమ్మెల్యే గారు, సౌమ్య గారు తదితరులు రావటం జరిగింది. అంత మనసున్న మహారాజు కాబట్టి ఇంత అభిమానంతో 50వ కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిగింది. వారి కుటుంబ సభ్యులు 3 కుమారులు, 3 కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవళ్ళు ఎంతో ప్రేమానురాగాలతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో ఆనందంతో మరియు బంధుమిత్రులతో ఈ వేడుక కని విని ఎరుగని రీతిలో ఈ వేడుక జరిగింది. శ్రీ సత్యనారాయణ శ్రీ లక్ష్మీ వల్లభ జన పోషణ మా నీరాజనాలందుకోవాదన శ్రీ సత్యనారాయణ నీ పూజ చేసేదము నియమాలతో, నీ వ్రతము చేసేములే ప్రేమతో, నీ పూజ చేసేదము నియమాలతో, నీ వ్రతము చేసేములే ప్రేమతో, నీ పూజ పుణ్యాలే మా భాగ్యము, నీ పూజ పుణ్యాలే మా భాగ్యము, నారాయణ పుణ్యము శ్రీ సత్యనారాయణ శ్రీ లక్ష్మీ వల్లభ జన పోషణ మా నీరాజనాలందుకోవాదన శ్రీ సత్యనారాయణ మామిళ్ళ తోరణము నీ పూజకు, ఈ దీపధూపాలు నీ సేవకు, మామిళ్ళ తోరణము నీ పూజకు, ఈ దీపధూపాలు నీ సేవకు, నీ కథలు విన్నంతనే పుణ్యము, నీ కథలు విన్నంతనే పుణ్యము, దరిరాదు దేవ ఏ పాపము శ్రీ సత్యనారాయణ శ్రీ లక్ష్మీ వల్లభ జన పోషణ మా నీరాజనాలందుకోవాదన శ్రీ సత్యనారాయణ.
అలాగే ఇప్పుడు ఏ పెళ్లిల్లో చూసినా ఏ వేడుకల్లో చూసినా కానీ డీజే పాటలు డ్యాన్సులు ఇవే ఉంటూ ఉన్నాయి. కానీ ఈ కొత్త బ్రహ్మానందరావు గారి దంపతులు ఇద్దరూ కూడా భజనా కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటారు, దైవ కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం కూడా డీజే పాటలకు తావు లేకుండా దైవ కార్యక్రమాలు పాటలతో పాటు ఇక్కడ ముప్పాళ్ళ పోతురాజు గారి వారి కుమారులు అలాగే కోడళ్ళు మొత్తం వారి కుటుంబ సభ్యులేనండి ఈ కార్యక్రమానికి ఏకనామాలు అలాగే బ్యాండ్ వాయిద్యాలు 2 రాష్ట్రాల్లో కూడా ఖాళీ లేకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఈ 50వ వార్షికోత్సవానికి కూడా వాళ్ళ యొక్క కుటుంబంతో కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచి అనుభూతిని కలిగించేలా మంచి మంచి పాటలతోటి దైవ చింతన కలిగేలాగా పెద్దవారి ఆశీస్సులు ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరిపించారండి. వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. పోతురాజు గారి కుటుంబ ఫ్యామిలీకి కూడా. అలాగే ఆ దంపతులు వస్తూ ఉంటే కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు అలాగే మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఏదో కోలాట బృందాన్ని పిలిచినట్లుగా వీళ్ళందరూ చాలా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా కోలాటం వేస్తూ ఆ దంపతుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తుంటే నడిచొస్తున్న శివపార్వతులు నడిచొస్తున్నట్లుగా ఉందండి. చాలా బాగా వీళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు. చూసారా, ఏదో డీజే పాటలు పెట్టుకొని ఎగరటం కాదండి, దేవుడి పాటలు పెట్టుకుంటూ ఒక దేవతామూర్తుల్ని ఆహ్వానించినట్లుగా ఆ దంపతులు వస్తూ ఉంటే ఇక్కడ వేసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కుటుంబ సభ్యులేనండి, బయట వాళ్ళు ఎవ్వరూ లేరు. అంత ఆప్యాయంగా ఎక్కడన్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి కోలాటం పిల్లల్ని పిలుచుకుంటూ ఉంటారు కదా, కానీ ఇక్కడ ఆ కుటుంబ సభ్యులే ఆనందంగా వారి యొక్క అభిమానాన్ని ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నారు. ఆ దంపతులు చూసారా ఎంత పరవశించిపోతున్నారో. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అభిమానులు అలాగే స్నేహితుల మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందపడిపోతున్నారండి. అసలు నిజంగా జీవితంలో ఏదైనా సాధించడం అంటే ఇదండి. ఆస్తులు సంపాదించడం కాదండి, కోట్లు కూడబెట్టడం కాదండి. దేనికండి ఆ కోట్లు తీసుకొని వెళ్తామా? చూసారా ఎంత అభిమానాన్ని సంపాదించారో, ఎంత కుటుంబ సభ్యుల ఆప్యాయతను సంపాదించారో. అరే మనం బాగున్నామంటే మన పక్క వాళ్ళే ఈర్ష్యతోటి కుళ్ళుతోటి రగిలిపోతున్న ఈ జనరేషన్లో ఊరంతా కదిలి వచ్చి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరుపుతున్నారు, ఇంత బాగా వేడుకగా ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇంకేం సాధించాలండి జీవితంలో. ఈ దంపతులు సక్సెస్ అయ్యారండి. ఆనందం అంతా కూడా వాళ్ళిద్దరి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాల రూపంలో బయటకు వస్తున్నాయి. వాళ్ళ అమ్మాయి వచ్చి కళ్ళమటి నీళ్లు తుడుస్తుంది చూసారా, అంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇది కదా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం అంటే, ఇది కదా అత్తగారు మామగారి రుణం తీర్చుకోవటం అంటే. మనం ఎంత చేసినా కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాల ముందు, వాళ్ళు చూపించినటువంటి ప్రేమ ముందు చాలా తక్కువే. కానీ మనం ఎంతో కొంత వాళ్ళ రుణాన్ని తీర్చుకోనే ప్రయత్నమే ఇదండి. చూసారా అందరూ చిన్న పిల్లల్లాగా అల్లుళ్ళేంది, అసలు అల్లుళ్ళు ఎక్కడన్నా ఎంజాయ్ చేస్తారండి? ఇంత బాగా అల్లుళ్ళేంటి, కొడుకులేంటి, అసలు కోడళ్ళేంటి, కూతుర్లేంటి, అందరూ అసలు ఎవరో కూడా చెప్తే కానీ తెలియనంత విధంగా అందరూ ఒక కడుపున పుట్టిన పిల్లల్లాగా కలిసిపోతూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా వాళ్ళందరూ కుటుంబ సభ్యులేనండి.
సంవత్సరాల క్రితం ఈ జంట కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు బావమరిది కాళ్ళు కడిగి లాంఛనాలు చేసేటప్పుడు ఎవరుంటారండి? వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. అందరిలాగే కామన్ గా జరిగిపోతూ ఉంటాయి కార్యక్రమాలు. కానీ ఇక్కడ సరదా అయినటువంటి విషయం ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత అదే బావమరిది మళ్ళీ ఈ జంటకి ఆ యొక్క కొత్త బ్రహ్మానందరావు గారికి కాళ్ళు కడుగుతూ ఉంటే ఇక్కడ ఇప్పుడు కొడుకు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాల మధ్య లాంఛన కార్యక్రమాలు మాట్లాడుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఆ సరదానే వేరు, ఆ కిక్కే వేరండి. ఇది చాలా అరుదైనటువంటి సన్నివేశం అండి. మనం ఎక్కడ చూసి కూడా ఉండం. ఒక్కసారి ఆ సరదా సన్నివేశాలు విందామా? ఇప్పుడు మీరు పాల్గొనడానికి మా నాన్నగారికి కట్నం ఇస్తే తప్పితే ముందు పడిపోయింది. ముందు మా నాన్నగారికి ఇచ్చే కట్నం ఇస్తే బాగుంది. మా బంగారం లాంటి మా అత్తని మీకు ముందు బాబుమతి కట్టమని చెప్పండి, అప్పుడు చెప్తాం. ఇచ్చిన దాంట్లో 1% బాబుమతి కట్టినాం. మీరు బంగారాన్ని మాత్రమే ఇచ్చాము, మేము దాన్ని రుద్ది రుద్ది మూడు తరాల ಬಗ್ಗೆ మహిళలు కోడలే కూతురులే చేసుకుంటున్నారు. వాళ్ళకి అంతకంటే అదృష్టం లేదు. మూడు తరాలు మా తాత చెల్లెలు, మా నాన్న చెల్లెలు, మా అక్కయ్య, 3 తరాలు. కొత్తవారికి ఎవరు దొరకట్లేదు కాబట్టి చేసుకుంటారు. సైడ్ అయిన వీడియో వాళ్ళకి అర్థం కావాలి కదా. పరిగెత్తుకుని రావాలి. మాంగల్ మోహన్ రావు గారు పరిగెత్తుకుని రావాలి. బుల్డోజర్ పంపిస్తా. ₹1,00,000 ఇవ్వండి. ₹1,00,000 ఇవ్వండి. తర్వాత మీ లక్ష నేను ఇస్తా దగ్గర ఇవ్వకపోతే నాది బాధ్యత. సైడ్ అమ్మా సహకరించండి కొద్దిగా. బాబు ఈ వీడియో బాగా రావాలి బాబు. ఇది మీ ఫ్రేమ్ కట్టుకోవాలి ఇంట్లో. మాంగళ జన్మరాజ్యమైపోతుంది. బాబు ఈ ఫోటోలు ఫ్రేమ్ కట్టించి మనకి లేదు లేదు మా నాన్నగారు దొరకడం చాలా చాలా
ఇదిగోండి మా నాన్నగారు కొద్దిగా అనగ పాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు పాలు కడగడానికి మా నాన్నగారికి కట్నం ఇస్తే తప్పితే ముందుకు అడుగైదు. ముందు మా నాన్నగారికి ఇచ్చే కట్నం ఇస్తే బామద్దులు మాట్లాడుకున్న తర్వాత మా ఆడపడుచు తీసుకెళ్ళి మేము దాటి పెట్టేసుకుంటాం. మా బంగారం లాంటి మా అత్తని ఇట్లా మీ అమ్మాయి బంగారం అయితే మా నాన్నగారు వచ్చింది కాబట్టి సరిపుచ్చుకొని చేసుకున్నాం. ముందు బహుమతి కట్టలేదు చెప్పండి, అప్పుడు చెప్తాం. నువ్వు ఇచ్చిన దాంట్లో 1% బహుమతి కట్టలేదు. ఒక్క విషయం అండి, మీరు బంగారాన్ని మాత్రమే ఇచ్చాము, మేము దాన్ని రుచి ఆలోచన చేసి మెల్ల వేస్తున్నాం. అంటే అలాంటి బంగారాన్ని ఇచ్చాము, మాకు వాల్యూ లేని బంగారం ఇస్తే దాన్ని వాల్యూ ఆలోచన చేశాము. ఇదిగో వజ్రాలు వజ్రంతోనే కొనాలి. బంగారమే అన్నారు అమ్మాయి గారికి సుందరలోనే గొప్ప. ఏదైనా నాన్నగారు గొప్పవాలనుకున్నానండి. ఏమండి 3 తరాల పైకి మహంకాళాన్ని కోడలుగా కూతురుగా చేసుకుంటున్నారు. వాళ్ళకి అంతకంటే అదృష్టం లేదు. అదే 3 తరాలు మా తాత చెల్లెలు, మా నాన్న చెల్లెలు, మా అక్కయ్య 3 తరాలు. సత్తానికి ఎవరు దొరకలేదు కాదు మేము ఇచ్చాము. మీకెవరు దొరకట 3 మీ నాన్న అడిగిందంటే మీ తరపునే అడిగింది. ఒకసారి ఇచ్చారా లేదా? పరిగెత్తుకుని రావాలి. నాన్నగారు మోహన్ రావు గారు పరిగెత్తుకుని రావాలి. బుల్డోజర్లు పంపిస్తా. ఈ మాట్లాడే ఇప్పుడు సాయంకాలంలో జన్మ ధన్యం అయిపోతుంది. కాసేపట్లో మా మేనమాలే దేంట్లో తగ్గరు. సందీప్ మామైపోతుంది, నువ్వు నడవా మాయా రాదా, నీ దగ్గర ఆగింది పాయింట్. కదా మాయా, ₹1 ఇవ్వండి. ఇప్పుడు ₹1 ఇవ్వండి, నేను తీసుకొని దగ్గరండి. ఇవ్వకపోతే నాది బాధ్యత. సహకరించండి కొద్దిగా. బాబు
ఈ వీడియో బాగా రావాలి బాబు. ఇది మీ ఫ్రేమ్ కట్టుకోవాలి ఇంట్లో. మాంగాలలో అయిపోతుంది. బాబు ఈ ఫోటోలు ఫ్రేమ్ కట్టించి మనకి ఇవ్వండి. మా ఇవ్వలేదు అనుకుంటా. అందరూ ఒకేసారి ఫోటో తీసుకున్నారు. కెమెరా వైపు చూడండి. ఎక్కువ వంగలో పోతున్నారు వాళ్ళు, చూడండి జాగ్రత్తగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు బ్రహ్మానంద గారు పాడిన పాట పెడతాం. ఇప్పుడు ఈ పాట పాడదాం. బ్రహ్మానంద గారు పాడిన పాట. జై జై శ్రీరామ్. పెళ్ళయ్యే వరకు కూడా మా ఇంట్లో పెళ్ళ వాళ్ళ ఇంట్లో
పెళ్ళి అన్నట్టుగా చేశారండి. ప్రతి దానికి కూడా మా నాన్నగారు మా అమ్మగారి గురించి మా బాబాయ్ మాటల్లో విన్నామండి. ఒకసారి వాళ్ళది ఇత్తడి వ్యాపారం అయినా సరే మనసు పుత్తడి. కాదండి, కొత్త బ్రహ్మానందం గారు మా అన్నయ్య గారైనా, కొత్త బ్రహ్మానందం గారికి మా వదిన గారైనా, రూపసుందరి గారికి 50వ పెళ్లి రోజు సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. అక్కయ్యకి బావగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఏమండి 10 నిమిషాల్లో నందిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన తంగిరాల సౌమ్య గారు విచ్చేస్తున్నారు. వారు వచ్చే వరకు 1 నిమిషం అండి. ఈ లోపల కార్యక్రమం ఏమండి, కొడుకులు అల్లుళ్ళు పైకి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలండి. ఒకసారి కొడుకులు అల్లుళ్ళు, 3 కొడుకులు 3 అల్లుళ్ళు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. అండి ఇప్పుడు కొత్త బ్రహ్మానందరావు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. ఈ 50వ వివాహ వార్షికోత్సవానికి వచ్చిన పెద్దలకి, నాకన్నా చిన్నపిల్లలకి ఆశీస్సులు, పెద్దవారికి నా నమస్కారాలు. అలాగే ఈ సభలో కనీసం నాకన్నా పెద్దవారు 10 మంది కూడా ఉండరో తెలియదు. అలాగే నాకు ఈ గ్రామంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామంలో పుట్టాను, గ్రామంలో వివాహం అయింది. ఈ రామాలయంలోనే నాకు 50 సంవత్సరాల క్రితం వివాహం అయిందండి. ఇప్పుడు కూడా ఈ వార్షికోత్సవం కూడా ఈ మన రామాలయం చూసుకుంటూ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రాముల వారి దయ వల్ల నేను అన్ని విధాలు కూడా మా బంధుమిత్రులైతేవి, స్నేహితులైతేవి అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా శుభాశీస్సులు. అలాగే మా భక్త భజనం, నేను ఈ గ్రామంలో పుట్టినందువల్ల నేను ఒక్కడైనందువల్ల మా మేనమామ గారికి, అప్పుడు మా మేనమామ గారి కుటుంబం 13 మంది, మా ఇంట్లో ముగ్గురే ఉండేవాళ్ళు. ఇవాళ ఆనాడు 15 మంది కుటుంబం అయితే మా మామయ్య గారి కుటుంబం ఇవాళ 132 మంది కుటుంబం అయిందండి. ఇవాళ మా మామయ్య గారి కుటుంబం జనాభా 132 మంది. ఆ రోజు మా మామయ్య గారి కుటుంబం 13 + 2 15, మా ఇంట్లో 3 18 మంది. ఇవాళ 132 మంది. ఆ రోజు ఈరోజు తేడా ఏంటంటే, ఆ రోజు మా మామగారు 8 వేలు కట్నం ఇచ్చారు. ఆ రోజు 2 ఎకరాల పొలం వచ్చేది. ఆ 4,000 కింద 2 ఎకరాల పొలం తీసుకోమంటే ఆ రోజు వద్దన్నాం మేము. ఈరోజు అదే 50 లక్షల రూపాయలు. అలాగే ఆనాడు నందిగాం వెళ్ళాలంటే ముప్పాల మీదుగా కనీసం 4 గంటలు 5 గంటలు పట్టేదండి. ఇవాళ 20 నిమిషాల్లో ఒక నందిగాం వెళ్తున్నాం. ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, మా గ్రామం ఇంట్లో ముగ్గురే ఉండేవాళ్ళం. మా దురదృష్టం వల్ల అయితే ఎల్లకాలం మా నాన్నగారు మా అమ్మగారు ఉండరు. వారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి కడుపున పుట్టడమే నా అదృష్టం. అలాగే నాకు భాగస్వామిగా వచ్చినందువల్ల మా పెద్ద కుటుంబంలో నుంచి మా మామగారికి 2 అల్లుళ్ళు కావటం వల్ల మేనరికం చాలా మా బామ్మద్దులు కానీ, బామ్మద్దుల భార్యలు కానీ, మర్దలు కానీ, మా చదువులు కానీ చాలా అభిమానిస్తారండి. ఇప్పటికి కూడా ఏంటంటే చాలా గౌరవంగా ఉంటారండి. వారికి కూడా మా ధన్యవాదాలు. ఈ సభలో ఉన్నవారు మా పెళ్ళైనప్పుడు కనీసం ఇప్పుడున్న గ్రామం ఇప్పుడు వచ్చిన వాళ్ళు కనీసం 80% కూడా ఆ రోజు మా వివాహం అయినప్పుడు లేకపోవచ్చు. ఇప్పుడు ఇవాళ కనీసం 70% ఈరోజు 50వ వార్షికోత్సవానికి వచ్చిన వాళ్ళు 70 మంది ఉన్నారు. వాళ్ళందరికీ అలాగే
నేను మన గ్రామంలో పుట్టినందువల్ల మన గ్రామ దేవాలయాలకి నాడు రుణపడి ఉన్నానని చెప్పి మా భగవంతుడి దయ వల్ల మేము వారానికి 5 రోజులు ఇక్కడ భజన కార్యక్రమం చేసుకుంటామండి 5 ఊళ్ళల్లో. అటువంటి అదృష్టం కూడా మాకు ఉందండి. అలాగే మీ అందరూ మా కొత్తూరు కానీ మహాకలూరు కానీ, మహాకలూరు మా అత్తగారు వెనక ముందు అంటారే, ముందు కొత్తవారు వెనక మహాకలవారు, అలా అందుకని మాకు మంచి బలం ఉందండి. నేను ఎక్కడికి పోయినా మా కొత్తూరు కానీ మహాకలూరు కానీ కుటుంబాలు నన్ను ఆదరించి అభిమానించి చాలా మంచిగా చూసుకుంటారండి. అది కూడా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే నాకు భాగస్వామిగా వచ్చిన మా ఆడవాళ్ళు కూడా నన్ను అనుసరించి ఏ కార్యక్రమాలైనా 50-50 అంటారు చూశారు. అలాగే ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా ఆదరామాలతో మాట్లాడటం కానీ, పిలవటం కానీ, పలకరించడంలో కూడా మేము చాలా మకి గ్రామంలో అన్ని కులాల వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరించి అభిమానిస్తారండి. కారణం మా మంచితనమే. వారు కూడా చాలా చాలా మమ్మల్ని చాలా సంతోషంగా విధంగా ఉంటారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొంచెం సేపట్లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వస్తున్నారు. వారిని మనందరం కూడా ఆదరించి వారికి స్వాగతం చెబుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కళ్యాణం జరిగిందండి. మళ్ళా 50 సంవత్సరాల తర్వాత ఇదే ప్రోగ్రాము ఇదే రామాలయంలో జరుపుకోవడానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడూ మా నాన్నగారికి మా అమ్మగారికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామండి మా కుటుంబం తరఫున. అది మా పిల్లల చేతుల్లో అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు మనవరాలతో సహా హెల్ప్ చేశారండి. చాలా చాలా సంతోషం అండి. చెప్పట్లండి ఇంత కష్టపడి చెప్పినందుకు. ఊరు మొత్తం వినిపించాలండి. మా నాన్నగారు సెలబ్రేషన్స్, మా అమ్మగారు సెలబ్రేషన్స్ మా సౌండ్ వినిపించండి. మా డీజీ వద్దండి. కొత్త బ్రహ్మానందరావు గారు లోకసూర్యుల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం అండి. మా నాన్నగారితో మీకున్న అనుభవాలు అందరూ చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరి దగ్గరికి మైక్ వస్తుంది, అందరూ చెప్పవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ చెల్లెల్ని మా నాన్నగారికి ఇచ్చారు. ముందు వాళ్ళ అనుభవం తెలుసుకున్నామండి. మీరు మాట్లాడుతున్నకి పెద్దవాళ్ళు, మా అమ్మగారికి పెద్దన్నయ్య. మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి. మా నాన్నగారితో కూడా ఎంత అదృష్టమో ఇప్పుడు మీ మాటలు తెలియాలండి. కుమార్తెలు ఉన్నారా, వాళ్ళు మా అదృష్టం. ఎవరికైనా సరే 50 సంవత్సరాలు చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటి అదృష్టం చాలా కొద్ది మందిగా ఉంటుంది. ఆ అదృష్టం మీ అందరికీ, అంటే మా పిల్లలకి, మా బావగారికి, ఆ భగవంతుడికి ధన్యవాదాలు. అందులో మీరంతా పిల్లలంతా కలిసి చేసేటువంటి సందడి ఎందుకంటే బాగుంది. గట్టి మాట్లాడాలి, గట్టి చెప్పాలి, చెప్పాలి, గట్టి చెప్పాలి. మైక్ గట్టిగా మీరే మీరు దగ్గర హలో చెప్పేదాన్ని చెప్పాలి. మీరు మనస్ఫూర్తి గట్టి చెప్తే అది కాదు,
గట్టిగా చెప్పాలంటే ఇక్కడ ఎదురు ఇంకేం చెప్పు. ఇప్పుడే చెప్పారు కదండి. మేమంతా మా మా నాన్నగారికి మేము మొత్తం 15 మంది సంతానం ఉండేది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఆ కాలంలో 15 మందిని ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళకుండా మా అమ్మగారు పని పెట్టి పోషించింది. వాళ్ళలో మొదటి వాడిని నేనైనందుకు సంతోషిస్తున్నాను. అట్లనే మా రెండో బావగారు కొత్త బ్రహ్మానంద గారు ఊళ్ళో ఉండే ఊరిని వదిలిపెట్టకుండా ఆ గ్రామానికి అందరినీ రప్పించి మన ఈ యొక్క మాతృభూమిని చూపించినందుకు చాలా ధన్యవాదాలు. అట్లనే 75 సంవత్సరాలు కూడా పెళ్లి వాళ్ళు 75 సంవత్సరాల పెళ్లి కూడా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఆశీర్వాదం ఉంటే నమ్మగారు మా నాన్నగారు ఇలానే ఓపికతో ఎన్ని సంవత్సరాలైనా గడిపేస్తారండి. మీ అందరినీ చూసి సంతోషంలో నమ్మగారు ఆనంద భాషలో రాయగలుగుతారు. పెద్దమామయ్య చెప్పింది విన్నారండి. ఇప్పుడు మా అమ్మగారు చేసుకున్న అదృష్టం ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఈ ఊరు వదిలిపెట్టకుండా ఉండటం వల్ల నా ఊరు చూసుకోవడానికి నేను రావడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఉండాలని చెప్పేసి మన మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా బాగుండాలా, ఇలాగే సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మూడు తరాల నుంచి అంటే 3 తరాల నుంచి తోటి డోక్బర్తోటి 3 తరాల నుంచి సంబంధాలు పెట్టుకున్నాం. 3 తరాల నుంచి మా దగ్గరే తీసుకుంటున్నారు. మా తాతయ్య పిల్లలు, మా నాన్న పిల్లలు, మా పిల్లలు. ఇక 4వ తరం జరుగుతుంది. మా కట్టలేదండి, ఉన్నప్పుడు మా కట్టలేదు. కానీ మా నాన్నగారు మా అమ్మగారు సెలవు గోల్డెన్ జూబ్లీకి వచ్చిన ఎంత ఓపిక లేకపోయినా మా నాన్నగారికి మా అమ్మగారు అభిమానంతో అంత ఓపిక వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఏడిఎం కార్డు అంట సారీ అండి. అక్కకి బావకి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి మా బావ గురించి చెప్పుకోవాలంటే పొద్దున్నే తెల్లారుజాము 4:30కి లేచి అందరికీ ఫోన్లు చేస్తాడు. అలారం లేపిద్దా లేదా కానీ మా బావ మాత్రం ఫోన్లు చేసి అందరికీ లేపుతాడు. ఈ రకంగా పొద్దున్నే మాతో మాట్లాడటం ఆయనకు ఒక సంతోషంగా ఉంటుంది, మాకు అంతకన్నా సంతోషంగా ఉంటుంది. ఈ రకంగా అందరూ కలుసుకోవడం, మరి బావ ఇక్కడే ప్రోగ్రాం పెట్టడం, మరి ఇక్కడే చిన్న చిన్న పెళ్లి చేసినా కూడా బయటకు వెళ్తున్నారు. అలాంటిది మా బావ మాత్రం మన ఊర్లోనే జరగాలి, మన మధ్యలో జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరినీ రావడం జరిగింది. ఈ రకంగా కూడా అందరూ కూడా వాళ్ళ సొంత ఊరు చూసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు మా బావకి అక్కయ్యకి నమస్సమాంజలి. ఏమండి, మా నాన్నగారు ఒక్కలేనండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. మా నాన్నగారికి అటు కొత్తవారి ఫ్యామిలీ కానీ ఇటు మహంకాళి వారి ఫ్యామిలీ కానీ అందరూ తోడుండి అందరూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు అండి. అవునవును కొత్త ఇప్పుడు చేతులు లక్ష్మి గారు మాట్లాడతారు.
మాజీ మండలి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మేము ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా నాకన్నా ఒక నిమిషం ముందుగా ఉండి అన్ని సలహా సంప్రదింపుల్లో కానీ, మంచితనంలో కానీ, మాట మంచితనం కానీ, మర్యాద విషయంలో కూడా నాకన్నా 1% ఎక్కువగానే ఉంటుంది. అదే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. మ్యూజిక్ అండి, మ్యూజిక్. అబ్బాయిలే ఉంటారు, మా వెనకాల ఎప్పుడు ఉంటారు. యాండి చిన్నాళ్ళు ముందుండాలి, వెనకాలు పెద్ద ఉండాలని మీరే కదండి చెప్పింది. పెద్దలందరూ ఏం చెప్పారు? చిన్నాళ్ళు ముందుండాలి, పెద్దవాళ్ళు వెనకాల ఉండాలని చెప్పారండి. ఆ ఉద్దేశంతో ఉన్నామండి మేము. సరే, హైట్ పరంగా కూడా అలానేనండి. మేము ఎప్పుడు తల ఎత్తుకొని చూస్తామండి మా వారిని. వాళ్ళే తల దించుకోవాలండి, మేము ఎప్పుడు తల ఎత్తుకున్నట్టే చేస్తారు మా వారు. లేదండి ఏమండి, ఇంటికి పెద్దలుడు గారు 3 తరాల తర్వాత 3 మగపిల్లల తర్వాత మా అక్క పుట్టిందండి. ఫస్ట్ 3 తరాల తర్వాత మా ఇంటికి వచ్చిన పెద్దలుడు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ఏమండి, ఇంటికి పెద్దలుడు గారు మీరే కదా, మక్క చెప్పాలి. సరే, మక్క మా బాగారు ఇద్దరు కలిసి చెప్తారండి. అమ్మగారికి నాన్నగారికి 50వ సంవత్సరం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 50 కంప్లీట్ అయినాయే చెప్పాలి. యాండి పెద్దలుడు గారికి చిన్నలుడు గారికి మధ్యలో మా వారండి. మా వారిని పెద్ద కాకుండా చిన్న కాకుండా మధ్యలో నించోబెట్టారండి. వారు మాట్లాడండి. మా అత్తగారికి మా అయ్య గారికి 50వ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ మాటలన్నీ నాకు ఇంటి దగ్గర ప్రిపేర్ చేయించి నన్ను మాట్లాడమని పంపించినందుకు మా వారికి చాలా ధన్యవాదములండి. ఏమండి, సైదులక్ష్మి గారు, ఇంటికి చిన్నలుడు గారు, బుల్లడి గారు, బుజ్జికి ముత్తుల మొగుడు గారు రండి. అమ్మ నాన్న అని ఎప్పటికీ గుర్తుండేలాగా అమ్మ నాన్న అని చేతులు యూజ్ చేయించారండి. ఉంగరాలు మార్చుకుంటున్నారండి. ఇంకా వరణాలు వేశారు కదా, ఇప్పుడు ఉంగరాలు మార్చుకుంటున్నారు.
కొడుకులు కోడళ్ళు వారి యొక్క సందేహాన్ని అందిస్తారండి. సందేశాన్నేనండి నేను మీకు మాటలు పెట్టుకోవడం వల్ల సరిగ్గా వినపడలేదండి. ఏమండి, పెద్ద కోడలు శ్రీలక్ష్మి గారు, చిన్న కోడలు రామలక్ష్మి గారు, అందరు లక్ష్మీలు మా ఇంట్లోనే ఉన్నారండి. ఒకసారి శ్రీలక్ష్మి గారు రామలక్ష్మి గారు కలిసి మాట్లాడతారండి. ఏం చెప్తారో విన్నామండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలండి. ఏమండి, ఇంకా 2 మైకులు ఉంటే ఇవ్వండి. అయినా వాళ్ళకి మైకులు అక్కర్లేదండి, కొత్త కోడళ్ళు. మా నాన్నగారికి 3 కూతుళ్ళు కాదండి, 5 కూతుళ్ళు. ఎలాగంటే మేము 3 కూతుళ్ళతో పాటు మా నాన్నగారు పండక్కి పిలిచినా దేనికైనా సరే కోడలు ఇద్దరికి కూడా సమానంగా అందరినీ చూస్తారండి. ఏదైనా సరే కాదు, వాళ్ళకి మాటలు చెప్పడం రావట్లే ఆ విషయాన్ని. అది కూడా మా చేతే చెప్పిస్తున్నారండి. మా నాన్నగారు మా అమ్మగారికి చిన్న గిఫ్ట్ ఒకటి ఇస్తున్నారండి. అండి, బంగారం లాంటి మా అమ్మగారికి బంగారు నక్లీస్ చేయించారండి మా నాన్నగారు. పాత రేట్లో కొత్తగా చేయించారండి. కొత్తవారు కదా, కొత్తవారు ఆడబడుతుందండి. ప్రతి దానికి క్లారిటీ అడుగుతారు. ముందు నీ దగ్గర క్లారిటీ ఉందా మామయ్య? అలాగే ఈ అరుదైన ఆదర్శ జంటను చూడటానికి, వారి ఆశీర్వాదాలు తీసుకోవటానికి తంగిరాల సౌమ్య గారు అలాగే వాసిరెడ్డి ప్రసాద్ గారు వచ్చారు. వారిని కూడా ఆహ్వానించుకుందాం. గట్టిగా సౌమ్య గారికి ఎంత బాగా వినపడాలంటే అలా వినపడాలన్నమాట. మీద అభిమానం వచ్చి నాకన్నా చిన్నదైనా కూడా మేము వారికి ఆశీస్సులు చెబుతూ చాలా సంతోషం అమ్మ. మీరు వచ్చేందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. మన నియోజకవర్గానికి తంగిరాల సౌమ్య గారు
సంతోషం. ఎందుకంటే ఈరోజు సత్యసాయి బాబా 100వ జయంతి ఎంతో వేడుకలు అత్యంత వైభవంగా అన్ని గ్రామాల్లో జరుపుకున్నాం. మన గ్రామంలో ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులాగా మరి 50 సంవత్సరాలు 50వ కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ గ్రామంలో ఇలా దేవాలయాలు కలకలలాడుతున్నాయంటే కారణం మన బ్రహ్మయ్య గారు ప్రతి దేవాలయంలో ప్రతిరోజు కూడా నామ సంకీర్తన కార్యక్రమం బృందంతో వారు మరి భజన కార్యక్రమాలు చేయడం అంటే వారు చేసుకున్న పుణ్యం కనుకే ఇలాంటి కూతుళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవళ్ళు మరి ఇలా కలిసిమెలిసి ఇలా కార్యక్రమం చేస్తున్నారంటే వారు చేసుకున్న పుణ్యమే. ఇలా దైవ కార్యక్రమాలకి పేదవాళ్ళని, చిన్నవాళ్ళని కూడా దైవ కార్యక్రమానికి తిరుపతి కానీ ఎక్కడికైనా తీసుకెళ్తూ వారికి డ్రెస్సు ఇప్పించుకుంటూ మరి కార్యక్రమాలు జరుపుతూ మరి కొత్త బ్రహ్మయ్య గారు అదేవిధంగా వారి సతీమణి వారి తోడ్పాటు బట్టి ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో మరి చిన్న గ్రామం అయినా కూడా అన్ని దేవాలయాల్లో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఇలా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఇదే విధంగా 100 సంవత్సరాలు కూడా ఇలా చిరునవ్వులతో చేయాలని మా సంకల్పం. బంధుమిత్రులు కోరుతున్నారు గట్టిగా. జై శ్రీరామ్. ఈయన కూడా మా అమ్మగారికి బాల్యమిత్రుడు అండి. మా అమ్మగారితో పాటు చదువుతున్నారు. చేకూరు నరసింహారావు గారని బాల్యమిత్రుడు, ఫ్యామిలీ మిత్రుడు. చాలా చాలా సంతోషం అండి. మా అమ్మగారికి పుట్టిల్లు పక్కనే ఉన్నారు. ఇదేంటి క్లాస్లో సహకరించే వాళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములతో కూడా చక్కగా ఉండేవాళ్ళు. చాలా చాలా సంతోషం అండి. ఈ రోజు వరకు కూడా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. కొత్త భానుప్రసాద్ గారు చూడాలి చూడండి ఒకసారి చూడాలి. బాబాయ్ అజాతశత్రు అంటారు. అజాతశత్రు అంటే ధర్మరాజుకి ఆ యొక్క బిరుదు ఉండేది. మరి ఎందుకని అంటారంటే చిన్న పెద్ద అందరూ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, అందరూ వచ్చి పలకరిస్తారు. కాబట్టి ఇంతమంది యొక్క ప్రేమను చూరగొన్నారు. ఆయన మళ్ళా 75వ వసంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన సగం మందే బంధువులు ఉన్నారు. కానీ అందరూ కూడా ఆప్యాయతగా అభిమానంతో వచ్చిన వాళ్ళే. సంతోషంగా మరి అందరూ కూడా కలుపుకునే పోయే గుణం ఉంది కాబట్టి మరి అందరూ కూడా కార్యక్రమానికి ఇచ్చేశారు. చాలా సంతోషం. ఎంత వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా అల్లుళ్ళు, బిడ్డలు, మన వాళ్ళు అందరూ తోడ్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మీ అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క ఆదర్శంగా తీసుకొని కార్యక్రమం చేస్తారు అందరూ కూడా.
ఇక్కడ అమ్మా నాన్న కూడా వారి ఆశీర్వాదాల కోసం వారికి చిరు సత్కారం చేసి వారి యొక్క జంట యొక్క దివ్యమైన ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళారండి. ఇక్కడ కొత్త బ్రహ్మానందరావు గారికి ఆ దైవ కార్యక్రమాల్లో తన వంతుగా చేతైన సహాయం చేస్తూ ఉంటారు నాన్నగారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఆప్యాయంగా అపురూపంగా ఉంటూ ఉంటారు. చాలా ఆనందంగా అనిపిస్తుందండి వీళ్ళు అలా చూస్తూ ఉంటే.
BR అనే లెటర్స్ పెట్టుకొని నించున్నారు కదా. BR అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు గెస్ చేయండి ఫుల్ ఫామ్ ఏంటో. B అంటే బ్రహ్మానందరావు గారు, R అంటే రూపా సుందర్ గారండి. ఇది కదా ట్రెండ్ అంటే. ట్రెండ్ ఫాలో కావటం కాదండి, ట్రెండ్ని సెట్ చేయాలి. చూసారా కుటుంబ సభ్యులు చూడటానికి ఎంత కన్నుల పండగగా ఉన్నారో. విత్ ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా చెప్పండి? ఆ యొక్క విత్తనమే ఒక ఆదర్శమైనటువంటి విత్తనం. తల్లిదండ్రులను బట్టి పిల్లలు, పిల్లల్ని బట్టి వారి పిల్లలు. చూసారా ఎంత చూడచక్కగా ఉందో ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని మేము ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటామండి. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కొసరి కొసరి మనకి వద్దమ్మా అన్నా కానీ తినిపిస్తూ ఉన్నారు చూసారా. అదే టైప్లో కోడళ్ళు కూతుర్లు ఇద్దరూ కలిసి తారతమ్యం లేకుండా ఆ యొక్క దంపతులకి కొసరి కొసరి వడ్డిస్తున్నారండి. పోటీ పడి మరీ వడ్డిస్తూ ఉన్నారు. ఇంత ఆప్యాయత ఎక్కడ చూడగలం చెప్పండి? మీకు విషయం తెలుసా? 6 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు మనం చిన్నపిల్లగాలవండి. 60 సంవత్సరాల తర్వాత ఆ తల్లిదండ్రులే మనకి చిన్నపిల్లలండి. అంత బాగా చూసుకోవాలి. ఇది ఎప్పుడు వింటూనే ఉంటాం, కానీ ఇక్కడ కళ్ళారా చూస్తూ ఉన్నామండి. అలా కూతుర్లు కోడళ్ళు కొసరి కొసరి వడ్డిస్తుంటే వారికి ఆల్రెడీ సగం కడుపు నిండిపోయి ఉంటుంది. అంత ఆనందంగా ఈ వయసులో కూడా దంపతులు ఇద్దరూ కలిసి అలా కూర్చొని భోంచేస్తున్నామంటే అది కదండి అదృష్టం అంటే, అది కదండి లైఫ్ అంటే. వీళ్ళు నిజంగా మనకి జీవితంలో ఒక ఆదర్శమైన జంట అండి. ఇలాంటి ఆదర్శమైన జంట గురించి నేను చెప్పటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇలాంటి పెద్దవారి ఆశీస్సులు నా మీద ఎప్పుడు ఉండాలి, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో చేయటం, ఈ వీడియోకి నా వాయిస్ ఇవ్వటం, వారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. కానీ అలాంటి చెప్పేటటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా ఆ యొక్క జంటకి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి అదృష్టం కలిగించినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని చూసినటువంటి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసినటువంటి మీ కుటుంబ సభ్యులకి మరొకరికి వీడియోని షేర్ చేయండి. మరొక్కసారి మనందరి తరపున శ్రీ కొత్త బ్రహ్మానందరావు గారు అలాగే శ్రీమతి రూపా సుందర్ గారికి 50వ పెళ్లి రోజుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంకా మీరు 75వ సంవత్సరం 100వ సంవత్సరం వేడుకలు కూడా ఇంతే ఆయురారోగ్యాలతోటి, ఇంతే ఆదర్శంగా మీ కుటుంబం ఎప్పుడూ కూడా కలకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ 75వ సంవత్సరం కూడా నేనే చేస్తానండి వీడియో. మీరు ఇలానే ఉంటారు, ఇలానే సంతోషంగా, ఇలానే ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఏదో ఒక మీకు తోచినటువంటి కామెంట్ తెలియచేయండి. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో కూడా నాకు అర్థమవుతుంది. మళ్ళీ 75 సంవత్సర వివాహ మహోత్సవ వేడుక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ బాయ్.